నమస్తే, నేను ప్రశాంత్. ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే అక్కడ ఇంటి ఓనర్స్నే కాకుండా ఇంట్లో ఉండే రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకునేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పేసి అయితే చాలా వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది ఢిల్లీ పాలిటిక్స్లో? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ పాలిటిక్స్ ఇప్పుడు హీటెక్ అని చెప్పేసి చాలా వైరల్గా మారింది. అంటే ఇంటి ఓనర్స్ను కాకుండా ఇంట్లో ఉండే రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ పాలిటిక్స్లో? ఇప్పుడు ఏదైనా లాజికల్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో గెలవాలంటే కనుక హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ చేసేదానికి ఇష్టపడుతున్నారు. ఆ స్మార్ట్ వర్కే వర్కౌట్ అవుతుంది. అందుకే సర్వే సంస్థలు నమ్ముకుంటున్నారు. సర్వే సంస్థలు ఏం చెప్తే అది రాజకీయ పార్టీలు జనరల్గా 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు ఏంటి, వీటి మీద ఆధారపడేవి ఇంతకుముందు రాజకీయ పార్టీలు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏంటంటే ఈ సర్వే సంస్థల మీద ఆధారపడుతున్నాయి, రాజకీయ వ్యూహకర్తల మీద ఆధారపడుతున్నారు. కారణం ఏంటంటే మార్కెటింగ్ అయిపోయింది, రాజకీయమైన ఒక మార్కెటింగ్ అయిపోయింది. ఈ మార్కెటింగ్ చేయడంలో ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కూడా పరిస్థితిని కనుక మనం చూస్తే ఢిల్లీలో చాలా సెన్సిటివ్గా అక్కడ ఎన్నికల ప్రచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి 70 స్థానాలకు సంబంధించి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆపు చాలా మెజారిటీ తోటి ఉంది. గత 3 ఎలక్షన్లలో, ఫస్ట్ ఎలక్షన్ కాకుండా మిగతా 2 ఎలక్షన్లలో మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. దాదాపు 60% పైగా ఓటు సంపాదించుకుంది, 63% పైగా పర్ఫార్మెన్స్ బాగుంది. అక్కడ బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ అంత పెద్దగా రాణించలేకపోయినాయి గత 3 ఎన్నికల్లో కూడా. ప్రత్యేకించి బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎంపీలు 7 ఎంపీలు గెలుచుకుంటుంది. కానీ మళ్ళీ అసెంబ్లీకి వచ్చేటప్పటికి కేజ్రీవాల్ గెలుస్తున్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించిన పరిస్థితి ఏంటంటే గత 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించాడు, 3 సార్లు వరుసగా గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈసారి అంత ఈజీ కాదు అని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఈజీ కాదు అని అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ పార్టీ అధికారంలో రావచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే బీజేపీ వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు. తర్వాత ఒక అద్దాల మేడని కట్టుకున్నాడు, విలాసవంతమైన దాన్ని. ఒక సీఎం అయింది ఆయన. పేదల కోసం నేను వచ్చాను, అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తాను, అవినీతి వ్యతిరేకంగా నేను నిలబడతానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చినటువంటి ఆయన ఒక అందమైనటువంటి అద్దాల మేడని ఎలా కట్టుకుంటాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేస్తున్నారు. అదొకటి, ప్లస్ జైలుకు పోయినటువంటి అంశం. ఈ 2 అవినీతి ఆరోపణలు ప్లస్ విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని ఒక పెద్ద రాజకీయపరమైన అంశంగా అస్త్రంగా తీసుకుని బీజేపీ వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు. సో ఆ కారణంగా ఈసారి కేజ్రీవాల్ ఓడిపోతాడు. వరుసగా 3 సార్లు కేజ్రీవాల్ని చూశారు, ఇప్పుడు బీజేపీ వైపు వస్తారు అనేది ఒక అభిప్రాయం వాళ్ళకి. దానికి తగ్గట్టే 3 విడతలుగా వాళ్ళు మేనిఫెస్టోని విడుదల చేశారు బీజేపీ వాళ్ళు, ఉచిత పథకాలకు సంబంధించి. ఇప్పుడు కేజ్రీవాల్ని మించి ఉచితాలని ఇస్తామని చెప్పి చెప్తున్నారు. జనరల్గా కేజ్రీవాల్ ఉచితాలను ప్రకటించి విద్యా, వైద్యం అనేటువంటి దానిలో, తర్వాత కరెంటు కానీ బస్సు ఉచితం ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి, కేజ్రీవాలే ఇచ్చాడు. అవును. సో దాంతో 3 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఈసారి బీజేపీ కేజ్రీవాల్ కంటే మించినటువంటి హామీలు ఇస్తుంది. కాబట్టి పబ్లిక్ అటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందా, ఎందుకంటే ఇతను కరప్టెడ్ కాబట్టి అటువైపు మొగ్గు చూపుదాం అనేటువంటి ఆలోచన వస్తుందేమో అనేది వాళ్ళకి ఆశ. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే కేజ్రీవాల్ మైండ్ సెట్ని పట్టేశారు ఓటర్లది. ఏంటి అని అంటే జనరల్గా ఓటింగ్ వచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు మెట్రోపాలిటన్ సిటీస్లో? మధ్యతరగతి పేదలే ఉంటారు. అవును. నీకు పెద్దవాళ్ళు ఎవరైతే కుబేర్లు ఉన్నారో వాళ్ళు రారు మెట్రోపాలిటన్ సిటీస్లో, అడుగు కూడా పెట్టరు వాళ్ళు. సో ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, మధ్యతరగతి అలాగే పేదల మీద కాన్సన్ట్రేషన్ చేసి మధ్యతరగతి ఎవరు ఎక్కువగా ఉంటారు అనేది ఐడెంటిఫై చేశారు, పేదలు ఎవరు ఎక్కువగా ఉంటారు అనేది. ప్రత్యేకించి ఢిల్లీ లాంటి సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో, లేదా హైదరాబాద్ లాంటి, లేదా ముంబై కానీ, లేదంటే చెన్నై కానీ, లేదంటే బెంగళూరు కానీ, ఇలాంటి సిటీస్లో రకరకాల ప్రాంతాల నుంచి
వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతూ ఉంటారు. అవును. అదే దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఉంటారు. ఉపాధి అవకాశం కోసం, ఉపాధి కోసమే వస్తారు. మిగతా వాళ్ళు కొంతమంది ఆ బిజినెస్ కోసం వచ్చినా ఉపాధి కోసం వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ. వాళ్ళకు కూడా కొన్ని ఏరియాస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇవి కాకుండా నార్మల్ స్లమ్ ఏరియాస్ కూడా ఇక్కడ ఉంటాయి. స్లమ్ ఏరియాస్ ఎక్కడ తక్కువ ఉంటే రెంట్లు అక్కడ చేరుతుంటారు, బాడుగులు ఎక్కడ తక్కువ ఉంటే అద్దెలు తక్కువ ఎక్కడ ఉంటే అక్కడ చేరుతూ ఉంటారు. వీళ్ళు జీవనోపాధి కోసం వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓట్లు ఉంటాయి వాళ్ళకి, జీవనోపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఓట్లు ఉంటాయి. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే కేజ్రీవాల్ క్యాచ్ చేశారు వాళ్ళని. ఎందుకంటే ఇంటి ఓనర్స్ కంటే కూడా ఇంటి రెంట్కి ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏ సిటీలోనైనా అనేది ఒక సర్వే ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇండ్లు ఉంది అని అంటే ఖచ్చితంగా అతను రిచ్ అయి ఉంటాడు. రిచ్ కాకపోతే మీకు హైదరాబాద్ కానీ లేదా బాంబే కానీ లేదా మెట్రోపాలిటన్ సిటీస్లో స్థలాలు ఉండవు, స్థలాలకు సంబంధించి ఇళ్ళు కూడా కట్టేటువంటి స్తోమత ఉండదు, ఒక బాగా కోటీశ్వరుడు అయితే తప్ప. సో కోటీశ్వరులు ఓటింగ్కి వస్తారా? రారు. కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళకన్నా కూడా మధ్యతరగతి పేదల్ని కాన్సన్ట్రేషన్ చేయటం బెటర్ అనేది కేజ్రీవాల్ ఒక ఒపీనియన్కి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఎవరైతే రెంట్కు ఉంటున్నారో రెంట్కి ఉండేటువంటి వాళ్ళకి కరెంటు నీళ్లు ఫ్రీ అన్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఓనర్స్కి బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు, ఓన్లీ 1 మీటర్కి ఓనర్కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓనర్స్ని కాదని చెప్పేసి రెంట్కు ఉండే వాళ్ళ మీద కేజ్రీవాల్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. సో రెంట్కు ఉండేటువంటి వాళ్ళకి కరెంటు నీళ్లు ఫ్రీగా ఇస్తాను అని చెప్పాడు. సో రాబోయేటువంటి రోజులు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు ఆయన. రెంట్కు ఉండేటువంటి వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినా ఆశ్చర్యపోవస్తులే. ఇది ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ కూడా రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి. గతంలో ఉచిత బస్సు అనేది కూడా కేజ్రీవాల్ దగ్గర నుంచే వచ్చింది, కర్ణాటక వచ్చింది, కర్ణాటక నుంచి తమిళనాడు వచ్చింది. సో కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం, ఈ పథకాలు, ఉచిత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేజ్రీవాల్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా కేజ్రీవాల్ చేసినటువంటి సంస్కరణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు కర్ణాటకలో కానీ లేదంటే తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా ఇప్పుడు ఉచిత పథకాల వైపు మళ్ళింది. అయితే కేజ్రీవాల్ ఒక వినూత్నమైనటువంటి ప్రతి ఎన్నికలకు కూడా ఒక వినూత్నమైనటువంటి పందాలో వెళ్తున్నారు. ఈసారి వినూత్నమైనటువంటి పందా ఏంటని అంటే ఇంటి ఓనర్స్ని వదిలిపెట్టేసి రెంట్కు ఉండేటువంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. సో ఆ ఓట్లు అనేది మధ్యతరగతి పేదలు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లు చాలు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వాలు కనుక ఆ యాంగిల్లో ఆలోచిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రెంట్కు ఉండేటువంటి వాళ్ళకే ఈ ఉచిత పథకాలని ఆఫర్గా పెట్టి అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది మనం రేపు హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మనం చూసే ఛాన్సెస్ కనిపెడుతున్నాయి. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో ఉండేటువంటి 70 స్థానాల్లో మైనారిటీ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి సుమారుగా 16 ఉన్నాయి. ఈ 16 చోట్ల ఆపు గెలిచే అవకాశం ఉంది. ఆ 16 చోట్ల బీజేపీకి అసలు నామమాత్రం ఓటింగ్ బ్యాంక్ కూడా లేదు అని చెప్పి తెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంటుంది. కాబట్టి 3rd ప్లేస్లో ఉండడం కంటే కూడా ఆపుని అధికారంలోకి తీసుకురావడం మేలు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆపుకి సపోర్ట్ చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఇది కనుక జరిగితే ఆపు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయో దానికి భిన్నంగా అక్కడ రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అక్కడ కేజ్రీవాల్ అనే అతను మధ్యతరగతి వర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేసి రెంట్కు ఉండేటువంటి వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్, వాళ్ళకి బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది 4వసారి కేజ్రీవాల్ అనేది ఒకటి వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయన క్లాస్ వార్ని తీసినట్టు కనబడుతుంది అక్కడ ఢిల్లీలో. అంటే కుబేర్లు వర్సెస్ పేదలు అన్నట్టుగా తీసినట్టు కనబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మరి అది వర్కౌట్ అయితే కనుక దేశవ్యాప్తంగా ఇదే పందాలో పొలిటికల్ పార్టీస్ వెళ్ళే అవకాశం ఉంది.